ఈ మహాధరణ కార్యక్రమానికి ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని తన వంతు రాష్ట్ర ప్రభుత్వానికి గొంతుక వినిపించడానికి మన ఉద్యమకారుడు గద్దరన్న వాళ్ళ కూతురు వెన్నెలక సాంస్కృతిక శాఖ చైర్మన్ అయినటువంటి వెన్నెలక ఇక్కడికి విచ్చేశారు. ఇదే క్రమంలో తమ గొంతుగా ఈ ఉద్యమకారుల యొక్క గొంతుకను కూడా వినిపించే ప్రయత్నంలో అక్క ఇక్కడ తన వంతు పాత్రను పోషించడానికి వచ్చి తన వంతు గొంతుకని రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించే సీఎం రేవంత్ రెడ్డి గారికి వినిపించడానికి వచ్చినటువంటి అక్కని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ఉద్యమకారుల యొక్క గోడు ఎంతవరకు తీసుకెళ్తారు, ఎంత త్వరలో సక్సెస్ చేయడానికి, ఎంత త్వరలో దీని యొక్క విజయవంతం చేసే దిశలో వాళ్ళు ఉంటారనేది. అక్క నమస్తే, జై గదరన్న. జై గదరన్న, జోహార్ తెలంగాణ. మరి వీళ్ళు అయితే ప్రధానంగా ఉద్యమకారులు అంటే రాష్ట్ర సాధికారతలో చాలా ప్రాముఖ్య పాత్ర పోషించినటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళ జీవిత స్థితిగతులు కూడా కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. అది ప్రత్యక్షంగా మీకు తెలియదేం కాదు. మీరు ఈ రోజున ఇక్కడికి వచ్చేసారు. ఈ ఉద్యమకారులందరికీ బాసటగా నిలిచే ప్రయత్నంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో ఇది తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు పరిస్థితే కాదమ్మా. తెలంగాణలో విద్యార్థులు ఉన్నారు, యువత ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. గత 10 ఏళ్ళగా వాళ్ళకి జరిగినంత అన్యాయము ఇంకొకరికి జరగలేదు. సో మనము ఇక్కడ ఉద్యమకారులు ఆధ్వర్యంలో అడ్డగుట్ట యాదగిరన్న, చీమ శ్రీనివాసన్న, శ్రీనివాసన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమకారుల ధర్నాకి నేను రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మన ప్రభుత్వ తరఫున ఈ రిప్రజెంటేషన్ని తప్పకుండా మనము బట్టి విక్రమార్క అన్న గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అట్లాగే మంత్రి గారికి, మన ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది. మనము మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చూసుకుంటూ వస్తే ఒకటి తర్వాత ఒకటి చేస్తూ వస్తున్నాము. అన్నీ ఒకటేసారి చేయలేము. అన్నీ చేయడానికి కూడా మనకు ఒక సిస్టమ్ కూడా లేదు. కాబట్టి అవన్నీ అర్థం చేసుకుంటూ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాము. సో ఈ విషయంలో కళాకారులు కూడా మన మా ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగితే అసలు ధర్నా కూడా బయటికి రాలేదు. ఎందుకంటే వాళ్ళని పిలిచి వాళ్ళతో ప్రేమగా మాట్లాడి వాళ్ళకి మీరు ధర్నా చేస్తారా చేయండి, ఎన్రోల్ చేస్తారో వాళ్ళకి మంచిగా వాళ్ళకి భోజనం సదుపాయం కల్పించి వాళ్ళని కన్విన్స్ చేసి ఉన్న పరిస్థితిని చెప్పి మనం జూపల్లి గారితో మాట్లాడిపి జూపల్లి గారు వాళ్ళతో మాట ఇచ్చిన తర్వాత ధర్నా ఆపడం జరిగింది. అట్లా ఇక్కడ కూడా మనము మన కళాకారులు, మన ఉద్యమకారులు వాళ్ళకు కష్టం తెలుసు. ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో, నిజాయితీగా ఎంత చిత్తశుద్ధితో ప్రభుత్వం అంతా మంత్రులంతా ఎంత పనిచేస్తున్నామో, అటు ఒక చిన్న చైర్పర్సన్ నుంచి ముఖ్యమంత్రి వారు కూడా మేము ఒక్కరోజు నిద్రపోవట్లేదు. నాకు 10 నెలలు అయింది ఈ బాధ్యత తీసుకుని. 10 నెలల నేను ఒక్కరోజు రెస్ట్లెస్ లేకుండా పనిచేస్తున్నా. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా ఒక్కరోజు రిలాక్స్ కాకుండా పనిచేస్తున్నారు. అది మన ప్రజల కోసమే పనిచేస్తున్నామని వాళ్ళకి చెప్పడానికి వచ్చాను. అట్లాగే ఇక్కడున్న పరిస్థితులు అంటే గత 10 ఏళ్ళగా అసలుకి అలసిపోయారు. అసలుకి అరే మాకు ఒక పూట బువ్వ దొరుకుతుందా అనేది అడుక్కోనేలే ప్రస్తుతానికి అట్లా రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతున్నారు. మనం అడగలేం కాబట్టి. అందుకే ఇక్కడ 1.5 year అయిపోయింది. ఇంకా 2 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ ఆధ్వర్యంలో మనకు ప్రభుత్వం తరఫు నుంచి ఒక మాట ఇస్తే సరిపోతుంది. మనం ఈ టైం వారికి మనం ఏమైనా చేస్తామని. సో మేనిఫెస్టోలో ఉంది కాబట్టి ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఉద్యమకారులకు, కళాకారుల తరఫునే మనం ఉన్నాము, మనం వాళ్ళకి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. సో దానే ఇక్కడి నుంచి అక్కడికి నేను అందజేస్తానని తెలియజేస్తాను. ప్రధానంగా గత ప్రభుత్వాన్ని చూసి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉద్యమకారులకు గౌరవంగా ఎంచుకోవడం కావచ్చు, గౌరవ సత్కారాలు చేయడం కావచ్చు, గద్దరన్న గారి పేరు మీద అవార్డులు ఇవ్వడం కావచ్చు, అంటే ఉద్యమకారులను విస్మరించలేదనేది ఇక్కడ ఏ ఉద్యమకారులను అడిగినా కూడా గద్దరన్న పేరు చెప్పడం జరుగుతుంది. అదే క్రమంలో వారి కుమార్తె అయినటువంటి మీ పేరు చెప్పడం జరుగుతుంది. అంటే ప్రభుత్వము సత్కరిస్తుంది, వారందరినీ కూడా గోడు వినిపించుకుంటుంది, ఉద్యమకారులని గౌరవిస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. ఇదే క్రమంలో వీరికి ఉన్నటువంటి కనీస వసతులు అంటే ఇళ్ళ జాగా కావచ్చు, వాళ్ళకి కావాల్సిన పింఛన్ కావచ్చు, మరి ప్రధానమైనటువంటి డిమాండ్ని మీరు పర్సనల్గా చెప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఎప్పటి వరకు దీన్ని సక్సెస్ వస్తుందని భావించవచ్చు? ఇండ్లు అండ్ పెన్షను ఏదైనా డబ్బుతో కూడింది, అది చిన్న విషయం కాదు. అండ్ కొంతమంది లేరు. 8,000 కోట్లు అప్పు చేసి దానికి వడ్డీ కడుతున్నాం. 10th లోపట అసలు మనకి ఇన్కమ్ సోర్సే లేవు. రైట్, ప్రాజెక్ట్స్ కంప్లీట్ కాలేదు. రైట్, ఇండస్ట్రీస్ పెద్దగా అప్డేట్ కాలేదు. సో వాటి నుంచి ఇన్కమ్ సోర్స్ జనరేషన్ చేసే పనిలోనే ఉన్నాం మనమంతా. మనకు ఇన్కమ్ సోర్సే లేకుండా మనం వీళ్ళకి ఎలా ఇవ్వగలుగుతాం? ఇప్పుడు ఉన్న మా కళాకారులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి.
రైట్. చైర్మన్స్కి జీతాలు ఇవ్వాల్సి పరిస్థితి, టీచర్లకు వివిధ శాఖలో చాలామందికి ఇంకా జీతాలు ఒక నెల ఇస్తున్నారు, ఒక నెల అలాంటి అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్న వెళ్ళల తరంలో మళ్ళీ వీళ్ళకి ప్రామిస్ చేసి ఎలాగా చేస్తారు ప్రామిస్, రైట్. అది చేసే ముందు ఈ సిస్టమ్ అంతా సెట్ చేసుకొని నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కరెక్ట్ ఇవ్వాలనేది ఉద్దేశం. సో ఆ ప్రాసెస్లోనే అంత సగబెట్టుకుంటూ వెళ్తున్నారు, అన్నీ సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఏది చేసినా ఖచ్చితంగా చేయాలి, ముందు ఏదో మాట ఇచ్చేసి ఇక్కడ అక్కడ పెట్టేసి ఇచ్చేసినాం అనేటి నామమాత్రంగా చెయ్యొద్దనే ఒక ఉద్దేశంలోనే మెల్లగా అయినా సరే కరెక్ట్ చేయాలి, రైట్. లీగల్గా ఉండాలి, ఆబ్లిగేషన్స్ లేకుండా. నిజమైన ఉద్యమకారుల లిస్టే లేదు 10 ఏళ్ళ నుంచి, అలా గదరనే లిస్టే లేదు, కోదండరాం సార్ లిస్ట్ లేదు, ఎంతోమంది, రైట్. రైతాంగ సాయుధ పోరాటం నుంచి చేసిన ఉద్యమకారుల చరిత్రని ఇంకా పొందుపరచలేదు. సో అది చేసే పనిలోనే ఉన్నాము. దానికి లేట్ అయినా పర్లేదు, నిజాయితీగా నిబద్ధతగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేస్తారు. దాన్ని ఉండడానికి చేపియడానికి మేమున్నాం. అంటే కొన్ని సందర్భాలల్లో డాటా సేకరించడానికి కొంత జాప్యం జరిగింది అనేది కూడా చెప్తున్నారు. మీరు కూడా డాటా సేకరించే దాంట్లో మీ వంతు పాత్ర ఎంతవరకు ఉంటుంది? ప్రస్తుతానికి ఏదైనా డేటా సేకరణలు ఉండలేదు, ఉన్నప్పుడు నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఇది తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల కోసం తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ అయినటువంటి వెన్నెలక్క తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా బాసటగా ఉంటాను, ప్రభుత్వానికి మా గొంతుని వినిపిస్తానని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటూ స్టూడియో 18 కెమెరామెన్ రవితో నేను మీ గంగాధర్. నమస్తే.